గణేశాయ నమః. గాయత్రీదేవి నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. జీవితంలో అగ్ని లేకుండా మనిషిని దహించగలిగేటటువంటివి ఏవి? స్త్రీ ఇతరుల ఇంట్లో కనుక తల దాచుకుంటే దానివల్ల వచ్చే అనర్థాలు ఏమిటి, ఏం జరుగుతుంది, అలాగే ఏ ఏ వర్ణం వాళ్ళు ఏ ఏ బలాన్ని పెంచుకోవాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాంతావియోగ స్వజనాపవాద రుణస్య శేష కునృపస్య సేవ దరిద్రభావో విషమాసభాచ వినాగ్నినైతే ప్రదహంతి గాయం. అంటే దీని అర్థం ఏమిటంటే కనుక అగ్ని లేకుండా మనిషిని దహించేటటువంటివి ఏమిటి అనే విషయాన్ని చాణక్యుడు చెబుతూ, ఎందుచేతనంటే అగ్ని అన్నిటినీ దహించగలదు. అందుకనే అగ్నిహోత్రానికి పేరేమిటయ్యా అంటే కనుక సర్వభక్షకుడు అని పేరు అగ్నిహోత్రానికి. అగ్నిహోత్రం దహించలేనిది ఏదీ లేదు. బంగారాన్ని కానీ ఇనుముని కానీ దేన్నైనా సరే అది కాల్చి వేయగలదు. అంత శక్తి అగ్నిహోత్రానికి ఉంటుంది. కానీ మంట లేకుండా, అగ్ని లేకుండా మనిషిని దహించేటటువంటివి కొన్ని ఉన్నాయట. అవి ఏమిటి అనే విషయాన్ని చెప్తున్నాడు. చాలా గొప్ప విషయం. అయితే ఏవేవి దహిస్తాయి అంటే కనుక కాంతావియోగ. కాంతావియోగం అంటే ఏంటి అంటే రెండు రకాల అర్థాలు వస్తాయి. అసలైతే లెక్క ప్రకారంగా భార్యావియోగాన్ని కాంతావియోగం అంటారు. ఎప్పుడైతే భార్యకి భర్తకి మధ్య వైరం కానీ గొడవ కానీ లేదా దెబ్బలాట్లు కానీ వచ్చి ఒకళ్ళొక చోట పుట్టింట్లో స్త్రీని ఎక్కడా ఉన్నట్లయితే కనుక అది విపరీతంగా దహిస్తుంది మనిషిని. అంటే అగ్నిహోత్రం లేకుండా మనిషిని కాల్చేయగలిగే అంత దారుణంగా బాధ నొప్పి ఉంటాయన్నమాట. అంటే అగ్నిలో కాలిపోయేవాడు ఎంత బాధ అనుభవిస్తాడో అంత బాధ కాంతావియోగం వల్ల అనుభవిస్తాడు. అంటే ఇక్కడ మనకి రెండు రకాల కాంతలు మళ్ళీ చెప్పుకుంటే, భార్యావియోగం మొట్టమొదటిది అయితే కనుక ఇది ప్రధానమైతే కనుక ఇంకొక కాంతావియోగం ఉంది. ఏమిటి? ప్రేమించినటువంటి వ్యక్తి దూరం అవ్వడం. అంటే ఒక అమ్మాయిని కానీ ఒక పురుషుని స్త్రీ కానీ స్త్రీ పురుషుని కానీ నిజంగా ప్రేమించినటువంటి స్త్రీ పురుషుల మధ్య ఎడబాటుతనం వస్తే కనుక దాన్ని కూడా కాంతావియోగంలోకి లెక్క వస్తుంది. అప్పుడు కూడా ఏమిటి అంటే అమ్మాయి కోసం పరితప్పించిపోవడం, బతకలేకపోవడం, లేకపోతే సూసైడ్లు చేసుకోవాలని ఆలోచనలు రావడం, ఇవన్నీ దేనికి వస్తాయి అంటే దహింపచేసేస్తుంటుంది కాబట్టి ఆ కోరిక. అది చాలా పెద్ద సమస్య. అయితే ఇక్కడ ప్రామాణికపూర్వకంగా తీసుకోవాల్సింది మాత్రం కాంతావియోగ అంటే భార్య లేకపోవడాన్ని మనం ప్రధానంగా తీసుకోవాలి. ఇంకా ప్రేమ వ్యవహారాలు చాలా ఉంటూ ఉంటాయి. అలాగే ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటి అంటే దగ్గర బంధువులే అకారణంగా అపవాదులు చేయడం చాలా పెద్ద సమస్య. ఎవరో తెలియని వాళ్ళు దూర బంధువులో లేకపోతే ఇంకొకళ్ళు మనల్ని తిట్టారన్నా లేదా మన మీద నింద వేశారన్నా పెద్దగా బాధ కలిగించదు. కానీ మన బంధువుల వర్గంలో కానీ లేదా మనకు కావలసిన కుటుంబ సభ్యులు కానీ లేదా రక్త సంబంధీకులు కానీ మన వాళ్ళే కావాల్సినటువంటి వాళ్ళే మన మీద అభాండాలు వేయడం కానీ నిందలు వేయడం కానీ లేదా ఈర్ష్యాద్వేషంతో లేనిపోయినటువంటి అపవాదులు చెప్పడం కానీ అబద్ధాలు చెప్పడం కానీ ఇవన్నీ అంటే మనం చెయ్యని తప్పుకి నింద వేస్తూ మన బంధువులే ఈ రకంగా మనల్ని ఏడిపిస్తూ ఉంటే కనుక అదొక విపరీతమైనటువంటి దహనం అనమాట. అంటే బయట వాళ్ళైతే పొరుగు వాళ్ళైతే పెద్దగా లెక్క చేయరు. కానీ ఇంట్లో వాళ్ళే ఆ రకంగా బంధువులే కావలసినటువంటి వాళ్ళే మనల్ని ఈ రకంగా అవమానించినట్లయితే అది విపరీతంగా అగ్నిలా దహిస్తూ ఉంటుందట. అలాగే రుణశేషము అంటే అప్పుల బాధ. ప్రస్తుత కాలంలో రుణం లేనివాడు ఎవడైనా ఉన్నాడా అంటే చాలా తక్కువ, అరుదు. ఎందుకంటే క్రెడిట్ కార్డు విధానాల వల్ల అనేక రకాల సంస్కృతి సాంప్రదాయాల వల్ల అందులోనూ ఈఎంఐలని, బ్యాంకులో లోన్లని, పర్సనల్ లోన్లని, గోల్డ్ లోన్లని, ఒకవేళ మనకి ఏదైనా అవసరం లేకపోయినా కూడా అవసరాన్ని కలిగించి ఫోన్లు చేసి మరి లోన్ తీసుకోండి, మీకు తక్కువకు ఆఫర్ చేస్తున్నాం, ఏదో చేస్తున్నాం, మీకు క్రెడిట్కు స్కోర్ ఎంత ఉంది ఇలా చెప్పి మరి మన చేత కావాలని అప్పులు అలవాటు చేసే రీతి అలవాటైపోయింది సంస్కృతి సాంప్రదాయం. అందుచేత రుణాలు లేని వ్యక్తే ఉండలేని పరిస్థితి తయారైపోయింది కొన్ని కారణాల వల్ల. అయితే ఈ రుణం సుఖమా లేకపోతే ఇబ్బందా అంటే కనుక నరకం లాంటిది. ఎందుచేత అంటే కనుక అప్పు ఇచ్చేటప్పుడు మాత్రం చాలా మెత్తగా చాలా సౌమ్యంగా మన కోసం ఏదో చాలా సేవ చేసేస్తున్నట్టుగా మాట్లాడతారు. ఇచ్చేసిన తర్వాత ఉంటుంది వాళ్ళ విధానం అంతా మారిపోతుంది. అప్పుడు వేధింపులు, బ్లాక్మెయిల్స్, రకరకాల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అందుచేత అప్పు చేయడం తగ్గనిసరి పరిస్థితి వస్తే తప్ప చేయకూడదు. పూర్వకాలం ప్రాణాపాయ పరిస్థితి వస్తేనే అప్పు చేసేవాడు. ఇప్పుడు ఏదైనా కోరిక పుడితే ఆ కోరిక తీర్చుకోవడానికి అప్పు చేసి తీర్చేసుకుంటున్నారు. అంటే ఇల్లు కట్టాలన్నా అప్పే, కారు కొనాలన్నా అప్పే, బంగారాన్ని కొనాలన్నా అప్పే, పెళ్ళిళ్ళు చేయాలన్నా అప్పే, ఆఖరికి ఫారిన్ ట్రిప్పులు కూడా అప్పు చేసే పరిస్థితులు చేసుకుంటున్నారంటే కనుక అంటే సరదా కోసం కూడా అప్పు చేయడం ఎంతవరకు కరెక్టు? ఇంకా ఇల్లు కట్టుకోవడానికి దానికి దీనికంటే తప్పులేదు. అయితే రుణం అనేటటువంటిది కూడా మనిషిని దహిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ చాణక్యుడు. అలాగే చెడ్డ అధికారి దగ్గర సేవ చేయడం ఇది చాలా పెద్ద విషయం. సాధారణంగా అధికారులు చాలా రకాలు ఉంటారు. కానీ కొంతమంది అధికారులు ఏం చేస్తారయ్యా అంటే కనుక ఏడిపిస్తూ మనం పని చేస్తున్నా సరే గుర్తించక మనల్ని అవమానిస్తూ రకరకాలుగా వాళ్ళ యొక్క గజ్జి తీర్చుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి అధికారం ఉందనేటటువంటి గర్వం అనమాట. ఇది చాలా చోట్ల ఈ కేసులు చూస్తూ ఉంటాం. కావాలని మనం మన కింద వీడు ఉన్నాడు కదా అని చెప్పి తొక్కేయడం లేకపోతే హింసించడం
మెంటల్ హెరాస్ చేయడం, దీనివల్ల కూడా చాలామంది ఎంప్లాయీస్ బాధపడుతూ ఉంటారు. అయితే అదో రకమైనటువంటి వ్యాధి లక్షణం అనమాట అది. అది కొంతమందికి ఉంటూ ఉంటుంది. ఆ రకంగా అధికారి దుర్మార్గుడు, దుష్టుడు అయితే అతని దగ్గర సేవ చేయడం ఉంటుంది చూసారా, పొద్దున్న లేచేసి ఆఫీస్కి వెళ్ళాలంటే భయం, వణుకు. అందులోనూ స్త్రీలకు బాగా ఎక్కువగా ఈ ప్రభావం బాగా కనపడుతూ ఉంటుంది. అలాగే దరిద్రము. దరిద్రం అంటే ఏంటి? తినడానికి లేకపోవడం, ప్రతిదానికి పక్కింటి వాడికి పొరుగింటి వాడి దగ్గరికి వెళ్ళడం, ఈ రకంగా ప్రతి చిన్న చిన్న సమస్యకి ఎవరినైనా అడుగుతూ ఉండడం, ఇదంతా కూడా దరిద్రం అనమాట. ఇది కూడా అగ్నిలో దహిస్తుందిట. అలాగే అసభ్యులు ఉన్నటువంటి సభ అంటే మంచివాళ్ళు కాకుండా దుర్మార్గులు, దుష్టులు ఉన్నటువంటి చోటికి ఒక మంచివాడు వెళ్ళి మాట్లాడదామంటే కుదరదు. ఎంచేత వీడు చెప్పే మాట వాళ్ళు వినరు. అక్కడ కూర్చుంటే వీడికి మంటెక్కిపోతూ ఉంటుంది, అగ్నిలో దహించబడిపోతూ ఉంటుంది లోపల హృదయం. ఎంచేత వాళ్ళు చేసే చెడ్డ పనులు, చెడ్డ నిర్ణయాలు వీడు చూసి తట్టుకోలేక, అన్యాయాలు అక్రమాలు చూసి తట్టుకోలేక ఆ సభలో ఉండాలనిపించదు. అలాగే ఇలాంటివన్నీ కూడా ఏంటయ్యా అంటే కనుక అగ్ని లేకపోయినా మనిషిని దహిస్తాయట. చూడండి ఎంత గొప్ప విషయాన్ని చెప్పాడు. ఏమేంటి? కాంతావియోగ స్వజనాపవాద, రుణస్య శేష పునృపస్య సేవ, దరిద్రభావో విషమాస్వభాచ వినాగ్నినైతే ప్రదహంతి కాయం. భార్య లేకపోవడం, బంధువులే విరోధులుగా చూడడం, అలాగే అప్పుల బాధలు, అలాగే చెడ్డ అధికారుల దగ్గర వర్క్ చేయడం అనేటటువంటిది, దరిద్రాన్ని అనుభవించడము, అలాగే చెడ్డవాళ్ళు ఉన్న సభ, ఇవన్నీ అగ్నిలో దహిస్తాయని చెప్పాడు. అంత గొప్ప విషయం చూడండి. అలాగే ఎవరెవరు ఎక్కడ ఉండకూడదు, ఎక్కడుంటే ప్రమాదం అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పాడు. ఏమిటి అంటే కనుక నదీ తీరేచ ఏ వృక్షా పరగేహేషు కామిని మంత్రిహీనాశ్చ రాజాన శీఘ్రన్నస్యతి అసంశయం. అంటే నది ఒడ్డులో ఉండేటటువంటి చెట్టు కానీ, ఇతరుల ఇళ్లలో తలదాచుకున్న స్త్రీ కానీ, మంత్రులు లేనటువంటి రాజు కానీ నశించడానికి ఎంతో కాలం పట్టదు అని. అంటే తొందరగా నశించిపోతారట వీళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. ఏమిటవి అంటే నదీ తీరేచ ఏ వృక్షా. నదీ తీరంలో వృక్షం ఉంది అనుకోండి, అందరికీ డౌట్ వస్తుంది, నదీ తీరంలో ఉంటే సగం నీళ్ళు అందుతాయి కదా, బాగా పెరుగుతుంది కదా అనుకోవచ్చు. కానీ నదీ తీరంలో ఉన్న వృక్షాలు ఏమవుతాయి అంటే బాగా వరదలు వచ్చినప్పుడు గట్టు కొట్టుకుపోయి దాంతోపాటుగా కొట్టుకుపోతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. ఇవి మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం కదా. అందుచేత బాగా నది ఒడ్డున ఏదైనా సరే పెద్ద పెద్ద వృక్షం ఉందనుకోండి, అది ఎప్పుడు నిలబడుతుందో ఎప్పుడు పడిపోతుందో తెలియదు. వరద వస్తే అది ఉంటుందో ఉండదో తెలియదు. అంటే దానికి వినాశకాలం దగ్గరగా ఉంటుంది అని అర్థం అనమాట. అలాగే దానితో సమానంగా పోల్చింది ఎవరిని అంటే ఇతరుల ఇళ్లలో తలదాచుకున్న స్త్రీ. అంటే చాలా జాగ్రత్తగా ఇది విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో ఇంట్లో గొడవలు అవుతున్నాయి కదా అని, లేదా తల్లిదండ్రులతో సమస్యలు ఉన్నాయి కదా అని, ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని మనం పరాయి స్త్రీల ఇంట్లో పర వ్యక్తుల ఇళ్లలో కనుక కాలక్షేపం చేద్దామని కనుక ఒక స్త్రీ వెళితే చాలా ప్రమాదకరం. అయితే పుట్టింట్లోనైనా ఉండాలి, లేదా భర్త ఇంట్లోనైనా ఉండాలి తప్ప వేరే వాళ్ళ ఇళ్లలో, పరాయి వాళ్ళ ఇళ్లలో ఉండడం అనేటటువంటిది, అది దూర బంధువులైనా సరే, ఇంకో బంధువులైనా సరే పక్కన పెట్టండి, స్నేహితులైనా సరే, ఎవరైనా సరే ఇతరుల ఇళ్లలో తలదాచుకోవడం అనేటటువంటిది, ఎక్కువ కాలం నివసించడం అనేటటువంటిది చాలా ప్రమాదకరము. అది ఎలా ఉంటుందంటే కనుక నదీ తీరంలో ఉన్నటువంటి చెట్టు ఎలాగైతే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటుందో, అలాగే ఇతరులలో తలదాచుకున్న స్త్రీ ఎన్నాళ్ళు వ్యవస్థ నడుస్తుందో తెలియదు. ఎంచేత ఏ సమయంలోనైనా సరే అక్కడ ఉండే మగవాళ్ళకి ఏ చెడ్డ కోరిక పుట్టినా, ఎటువంటి పరిస్థితులు జరిగినా తర్వాత జీవితం పాడవుతుంది, నాశనం అయిపోతుంది. ఎంచేతంటే ఏ సమయంలో ఎవరి ఆలోచనలు ఎలా మారుతాయో, ఎవరి గుణాలు ఎలా మారుతాయో, ఏ కాలం ఎలాంటి మార్పును తీసుకొస్తుందో తెలియదు. అంచేత చాణక్యుడు ఏం చెప్పినా చాలా కట్టినట్టుగా, కొట్టినట్టుగా స్పష్టంగా చెప్తాడు. అలాగే మంత్రులు లేనటువంటి రాజు, ఇది చాలా గొప్ప విషయం. ఎంచేత రాజు సాధారణంగా రాజుకి ఏముంటుంది? పౌరుషము, పరాక్రమము, కోపము, ఆవేశము, ఇవి చాలా ఉంటాయి. ఆవేశంలో చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం రాజుకు ఉంటుంది. ఎంచేత లోపల ఉండే పౌరుష పరాక్రమాల చేత, కంగారుతనం చేత. అందుచేత ఖచ్చితంగా మంత్రి అనేవాడు సలహా ఇవ్వాలి. మంత్రి ఎందుకు సలహా ఇవ్వాలి అంటే కనుక మంత్రి ఎప్పుడు కూడా శాంతంగా ఒక సమస్యకి 100 కోణాల్లో ఆలోచించేటటువంటి ఆలోచన శక్తి కలిగి ఉంటాడు కాబట్టి. అందుచేత రాజు చేసే పనికి మంత్రి సలహా ఇస్తూ ఉంటాడు. మంత్రి ఒకవేళ కంగారు పడుతున్నా, రాజా భవిష్యత్తులో నువ్వు ఇప్పుడు కంగారు పడడం వల్ల జరిగే పరిణామం ఇలా ఉంటుంది, ఇంత ప్రమాదం అవుతుంది, మన రాజ్యం పోతుంది, డబ్బు పోతుంది, ప్రజలు పోతారు, రక్తహీనం అయిపోతుంది, తర్వాత నీకు మిగిలేదేంటి? ప్రజలే పోతే నువ్వు దేన్ని పరిపాలిస్తావు? ఇలాగా కొన్ని బుద్ధులు చెప్తూ ఉంటాడు. అంచేత ఏంటి అంటే కనుక రాజుకి ఖచ్చితంగా మంత్రి ఉండాలి. మంత్రి లేకపోతే రాజు ఎంతో కాలం నిలబడ్డం చేత తొందరపాటు నిర్ణయాలు, ఆవేశ నిర్ణయాలు ఎలాగైనా సరే తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాగా ఆ విషయాన్ని అంత స్పష్టంగా, అంటే ఎక్కడెక్కడ ఏవేవి ఉంటే చాలా ప్రమాదకరము అనే విషయాన్ని ఎంత బాగా చెప్పాడు చూడండి. అలాగే బలం విద్యాచ విప్రాణం రాజ్ఞాం శైలం బలం తథా బలం వెత్తంచ వైశ్యానాం శూద్రాణం పరిచర్యకం. ఇది ఒక కాంట్రవర్సీ విషయమే, కానీ చాణక్యుడు ఏం చెప్పినా సరే చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు. అది అపార్థాలు చేసుకుంటే మాత్రం ప్రమాదకరం. ఇక్కడ ఏమిటి అంటే పూర్వకాలంలో
కొన్ని కులాలని, కొన్ని వర్ణాలని, కొన్ని విధానాలని, వీళ్ళకి ఈ పనులని, ఈ శాఖలని విభజించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేసుకుంటూ ఉండేవారు. ఒక పనిలో ఇంకొకళ్ళు దూరిపోయేవాళ్ళు కాదు. చాకల వాళ్ళు చాకల పనే చేసుకుంటూ ఉండేవారు. కమ్మరి వారు కమ్మర పనే చేసుకుంటేవారు. చేనేత వాళ్ళు చేనేత పని చేసుకుంటూ ఉండేవారు. అలాగా వడ్రంగ వాళ్ళు వడ్రంగ పని, కమసాలు కమసాల పని, ఇంచక్కా ఎవరి వృత్తిలో వాళ్ళు వాళ్ళ సంపాదన సంపాదించుకున్నారు. బ్రాహ్మణులు కమసాల పని చేసేవారు కాదు, లేకపోతే ఇంకొకళ్ళు వచ్చి ఇంకో పని చేసేవారు కాదు, కమ్మర వాళ్ళు వెళ్ళేమో ఇంకో పని చేసేవారు కాదు. అంటే కుమ్మరి పని కమ్మర పని ఎవరి వృత్తిలో ఎవరి జీవితం వాళ్ళకి ఒక సెక్యూరిటీ విధానం అనేటటువంటి పూర్వం ఉండేది. ఆ రకంగా పుట్టుకొచ్చినవే వర్ణాలు, ఆ రకంగా పుట్టుకొచ్చినటువంటివి ఇవన్నీ కూడా. అయితే ప్రస్తుత కాలంలో వ్యవస్థ మారిపోయింది, వాళ్ళ జీవన విధానాలు మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఆ విషయాలు మనందరికీ కూడా కొంచెం నప్పినట్టుగా ఉండకపోయినా దీన్ని ఈ విషయాలు ఏం చేస్తుంటారు అంటే కనుక మాలాంటి వాళ్ళు ఏమైనా సరే వర్ణ విషయాలు మాట్లాడేసరికి మాత్రం కాంట్రవర్సీ క్రియేట్ చేయడము, లేదా రకరకాల అంటే పొలాలు పెట్టే ప్రయత్నాన్ని, తప్పులు ఎంచే ప్రయత్నాన్ని చేస్తుంటారు జనాలు. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో తప్పులు వెతకడానికి ప్రయత్నం చేయకుండా చాణక్యుడు చెప్పినటువంటి విషయంలో అంతరార్థాన్ని మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ బలం విద్యాంచ విప్రాణం అంటే బ్రాహ్మణులకి బలం ఏమిటి అంటే, బ్రాహ్మణులు అనేటటువంటి వాడు మత్స్య మాంసాలు భుజించడు. వాడి జీవన విధానం, వాడి శైలంతా కూడా వేద పఠన పారాయణ, చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడము, శాస్త్రాన్ని అధ్యయనం చేయడము, పరిశోధనలు చేయడము, ఈ రకంగా ఉంటూ ఉండేది. ఇప్పటికీ ఆ రకంగానే ఉంది, కానీ కాస్త తగ్గుతుంది. అంటే వర్ణాలన్నీ కూడా మిళితమైపోయాయి కాబట్టి. అయితే అవన్నీ పక్కన పెట్టినట్లయితే బ్రాహ్మణులకి బలం ఏమిటి అంటే చదువే బలం. వాళ్ళు దాని మీదే బతుకుతారు. వేదపారాయణ ద్వారా, మంత్రాలను అనుష్ఠించడం ద్వారా, శాస్త్రాలు తెలుసుకోవడం ద్వారా ఇప్పటికీ చాలా వాళ్ళు బ్రాహ్మణులందరూ కూడా ఎక్కువగా ఏంటి అంటే కనుక విద్య వల్లే బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు వస్తూ ఉండేవి. ఉద్యోగపరంగా వాళ్ళు వృద్ధిలో ఉండేటటువంటి వారి కారణం అదే, చదువు వల్ల, అంతకన్నా ఏం కాదు. అలాగే ముఖ్యంగా విప్రాణం బలం విద్యాంచ విప్రాణం రాజ్యాం సైన్యం బలం తథా అంటే రాజులకు బలం ఏమిటి అంటే, రాజుకు బలం కండబలంతో పాటుగా సైన్య బలం, విపరీతమైన సైన్యం ఉండాలి. సైన్యం ఉంటేనే ఎటువంటి దేశంతోటైనా యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి రాజుకు బలం సైన్యమే. ఎక్కువ మంది సైన్యాన్ని సేకరించుకుంటూ ఉండాలి, సైన్యాన్ని ఎప్పుడు ఉత్తేజపరుస్తూ ఉండాలి. అలాగే వైశ్యులకు బలం ఏమిటయ్యా అంటే, కోమట్లకు బలం ఏమిటి అంటే వాళ్ళకి ఆర్థిక బలం, డబ్బు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు తాండవిస్తూ ఉండాలి. అందుకని లక్ష్మీపుత్రులు అంటారు ఎవరిని, ఈ షావుకారుల్ని, వైశ్యుల్ని. వాళ్ళ వ్యాపార వ్యవస్థ, వాళ్ళ అప్పులు ఇచ్చే వ్యవస్థ, రకరకాల వ్యవస్థ ఇదంతా కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది ఆర్థికంగా. అలాగే మిగతా వర్ణాల వాళ్ళందరూ కూడా ఏమిటాయి అంటే కనుక మల్టిపుల్ టాలెంట్, అనేక రకాల విద్యలలో, అనేక రకాల వ్యవహారాల్లో, అనేక రకాల వృత్తులలో వాళ్ళు సామర్థ్యాన్ని వహిస్తూ ఉంటారు. అందుచేత ఈ రకంగా 4 వర్ణాల వారికి బలాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. ఈ రకంగా ఎవరి బలాన్ని వాళ్ళు పెంచుకునే ప్రయత్నాన్ని చేయాలి అనే విషయాన్ని కూడా మనకి స్పష్టంగా చెప్పాడు. అయితే ఇలాగా మన జీవన విధానంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎటువంటి పరిస్థితులు ఎలా ఉండాలో, ఏది ప్రమాదకరమో ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్తాడు చాణక్యుడు. ఇంకా అద్భుతమైన విషయాలు చెప్పాడు. తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.